చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తిః భక్తస్య సులభో హరిః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. మరి గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తాము, అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. ఎందుకంటే గతంలో మహర్షుల కాలము నుండి కూడా మన తాతలు, ముత్తాతలు, తండ్రులు అందరూ కూడా ఏ చిన్న కష్టము జీవితంలో ఎదురైనా కూడా వెళ్ళి ఆ గోవిందుడికి మొరపెట్టుకునేవారు. ఆ గోవిందుడికి తన యొక్క బాధలని పంచుకుంటే ఏమిటో కొండంత భారము తగ్గిపోయినట్లుగా అనుకునేవారు. ఆ 7 కొండలు ఎక్కుతూ ఉంటే చాలు, ఒక్కొక్క కొండని కష్టపడి గోవిందనామ స్మరణతో అధిరోహణ చేస్తూ ఉంటే, ఒక్కొక్క కొండని ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క భారము మన నుండి వీడిపోతున్నట్లుగా చాలా ప్రశాంతంగా మన వారందరూ కూడా ఎంతో గొప్పగా భావన చెందేవారు. మరి ఈరోజు మనం అందరూ వెడుతున్నారు కాబట్టి మనము వెళ్ళాలి, అందరూ గోవింద అన్నారు కాబట్టి మనము గోవింద అనాలి. అందరూ ఏమిటో పదే పదే అక్కడికి వెళుతూ ఉంటారు, చాలా పారవశ్యాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళను చూసి మనం కూడా పారవశ్యంలో మునిగిపోతున్నామనేటువంటి ఒకానొక భ్రమలో ఉండిపోవడం. అంతేకాని మనసారా నిజముగా భగవత్ కైంకర్య రూపమైనటువంటి ఆనందాన్ని ఎవరు పొందుతున్నారు అంటే చాలా తక్కువ. కనుక మనకు కావలసినటువంటిది ఏమిటంటే, మానసికముగా ఎవరి మనస్సుతో వారే యుద్ధము చేసి వారిలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టి భగవత్ కైంకర్యము వైపుకు పరిపూర్ణమైనటువంటి మక్కువతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే వారికి నిజముగా సకల భారములన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే అంటూ ఉన్నారండి, భగవంతుణ్ణి చూసేటప్పుడే ఎలా ఉండాలి? చక్షుషః ప్రీతికరణాత్. 7 అడుగుల స్వామి, ఎన్ని స్వర్ణాభరణములు, ఎన్ని రకాల పూలమాలలు, ఏమి పట్టు వస్త్రములు. ఆ ఆనందనయంలో చూస్తూ ఉంటే ద్వారమంతా కూడా స్వామి కనపడుతూ ఉంటే, అక్కడ అర్చక స్వాములు వేదమంత్రాలన్నీ కూడా పఠనం చేస్తూ ఉంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. గోవిందుడిని ఒక్క క్షణం చూసినా కూడా ఆ దర్శనాన్ని మర్చిపోలేం. అలా హృదయంలో ఆ రూపం అలా ఉండిపోతుంది. ఎందుకు అంత రూపంగా ఉండాలి అంటే అందుకే చెప్తున్నారు, చక్షుషః ప్రీతికరణాత్. నీ చక్షువులకు ప్రీతి కలగాలి ఆ రూపాన్ని చూడగానే. ఆహా, ఈ కనులు ఎంత పుణ్యం చేసుకున్నాయి, అంత గొప్ప రూపాన్ని చూశాయని కనులు కూడా అనుకోవాలి. చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ. ఈ కనులతో చూడగానే ఈ కనులు ఆ రూపాన్ని గ్రహించి మనసుకి అందజేస్తాయి. మనస్సు కూడా ఆ రూపములో ఉండేటువంటి లావణ్యాన్ని, సౌందర్యాన్ని చూసి గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క విభూతిని వీక్షించి మనస్సు కూడా ప్రశాంతతను పొందాలి. మామూలుగా మనస్సు అనేటువంటిది ఎలాంటిదంటే సముద్రపు ఒడ్డు లాంటిది. ఎప్పుడూ కూడా అల్లకల్లోలంగానే అలలతో లెగసి పడుతూనే ఉంటుంది తప్ప ఒక చెరువులో ఉండేటువంటి జలము వలె ప్రశాంతంగా ఎప్పుడూ కూడా మనస్సు ఉండదు. సముద్ర తీరము వలె ఎప్పుడూ కల్లోలముగానే ఉంటుంది మనసు. కానీ అటువంటి మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి అంటే భగవద్ దర్శనం ఒక్కటే దానికి ఉపాయం, మరొక ఉపాయం ఏదీ కూడా లేదు. అందుకే చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తిః. అలా కనులకు ప్రీతి కలగాలి, మనస్సుకు ప్రీతి కలగాలి. ఎప్పుడైతే మనస్సుకు ప్రీతి కలుగుతుందో ఆ ప్రీతి వలన నీలో భక్తి అనేటువంటి ఒకానొక గొప్ప విషయము అంకురిస్తుంది. ఆ భక్తితోనే భగవంతుడు నువ్వు సాధించుకోవాలి. అందుకే అంటున్నారు, ప్రీత్యా సంజాయతే భక్తిః భక్తస్య సులభో హరిః. అటువంటి భక్తి ఎప్పుడైతే నీలో పుడుతుందో నీకు సులభుడైపోతాడయ్యా గోవిందుడు, నీ వశమైపోతాడయ్యా గోవిందుడు. నువ్వేం చెప్తే అది వింటాడయ్యా గోవిందుడు, నీకోసం ఏదైనా చేస్తాడయ్యా గోవిందుడు.
అలా ఏదైనా నీ కోసం చెయ్యాలి అంటే నీలో ఉండవలసినటువంటి అర్హత బాగా డబ్బు ఉండడమో, సౌందర్యం ఉండడమో, గొప్ప పదవిలో ఉండడమో కాదు. కేవలం రవ్వంత భక్తి నీలో ఉండడం చాలు. ఆ భక్తి నీలో ఉంటే గోవిందుడెప్పుడు కూడా నీ వశంతోనే ఉంటాడు అని మనకు సకల ఇతిహాస పురాణములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఆ భక్తి మార్గంలో గురువులను ఆశ్రయించి నిజమైనటువంటి భక్తి ఏమిటో పరభక్తిని మనందరం కూడా తెలుసుకొని ఆ గోవిందుణ్ణి భక్తి మార్గంలో ఆరాధన చేస్తూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ విశేషించి ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా సార్థకం చేసుకుందాం.